పడబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో తెలంగాణ నుంచి ఇద్దరికి కేబినెట్ పదవులు దక్కాయి. పార్టీలో సీనియర్ లీడర్లైన కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు చోటు దక్కాయి. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బండి సంజయ్ రెండోసారి విజయం సాధించారు. బీజేపీ స్టేట్ చీఫ్గా పనిచేశారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడే రాష్ట్రమంతా పాదయాత్ర చేసి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఢిల్లీ పార్టీని తెలంగాణలోని గల్లీ గల్లీలో తెలిసేలా చేయడంలో బండి సంజయ్ కీలక పాత్ర పోషించారని చెప్పొచ్చు. బండి సంజయ్ 1971 జూలై 11న కరీంనగర్లో జన్మించారు. బండి సంజయ్ తల్లిదండ్రులు నర్సయ్య, శకుంతల. బండి సంజయ్ తండ్రి ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించారు. కరీంనగర్లోని సరస్వతి శిశు మందిర్లో బండి సంజయ్ విద్యాభ్యాసం సాగింది. 12 ఏళ్ల వయసులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో చేరారు. కళాశాల విద్య కూడా కరీంనగర్లోనే సాగింది. ఆ తర్వాత 2014లో తమిళనాడులోని మదురై కామరాజ్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్స్లో మాస్టర్ డిగ్రీని పొందారు. బండి సంజయ్ రాజకీయ ప్రస్థానం విద్యార్థి దశ నుంచి ప్రారంభమైంది. 12 ఏళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్లో చేరారు. కళాశాలలో చదువుకునే రోజుల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో చేరారు. ఆ సమయంలో ఏబీవీపీ కరీంనగర్ పట్న అధ్యక్షుడిగా బండి సంజయ్ పనిచేశారు. పలు రాష్ట్రాల ఏబీవీపీ ఇన్ఛార్జ్ కూడా పనిచేశారు. మరోవైపు భారతీయ జనతా యువ మోర్చాలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. 1994 నుంచి 2003 వరకు కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా పనిచేశారు. 1996లో మాజీ కేంద్ర మంత్రి ఎల్కే అద్వానీ నిర్వహించిన రథయాత్రలో బండి సంజయ్ పాల్గొన్నారు. 35 రోజుల పాటు అద్వానీ యాత్రలో బండి సంజయ్ పాల్గొన్నారు. 2005లో కరీంనగర్ పట్టణంలోని 48వ డివిజన్ నుంచి బీజేపీ కార్పొరేటర్గా ఆయన ఎన్నికయ్యారు. 2005 నుండి 2019 వరకు ఈ కార్పొరేటర్ స్థానంలో ఆయన ప్రాతినిధ్యం వహించారు. 2019లో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుండి విజయం సాధించడంతో కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. 2014, 2018 ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి బండి సంజయ్ పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2019 ఏప్రిల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి బండి సంజయ్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ను 2020 మార్చి 11న ఆ పార్టీ నియమించింది. తెలంగాణలో బీజేపీకి ఊపు తీసుకురావడంతో బండి సంజయ్ కీలకంగా వ్యవహరించారు. కానీ సంస్థాగత మార్పుల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిని కిషన్ రెడ్డికి అప్పగించింది బీజేపీ నాయకత్వం. ఆ తర్వాత 2023 నుంచి పార్టీ జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2024లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో మరోసారి ఘన విజయం సాధించారు. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కడంతో కరీంనగర్ ప్రజలు, రాష్ట్ర బీజేపీ నేతలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర కేబినెట్లో బీజేపీ తెలంగాణ ఎంపీ బండి సంజయ్కి చోటు దక్కడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే బండి సంజయ్ సేవలను ప్రజలు గుర్తించి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించారని చెప్పుకొచ్చారు. ప్రజల దీవెనలే తమ కుమారుడికి మంత్రి పదవిని కట్టబెట్టిందని సంజయ్ తల్లి సంతృప్తిని వ్యక్తం చేశారు. సంజయ్ నాకు మంత్రి పదవి వచ్చింది, ఎట్లా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా ఉంది. నేను కొడుకు పైకి వచ్చిండు, ప్రజల అభిమానంతో పైకి వచ్చి సంతోషంగా ఉన్నది. మంత్రి పదవి వస్తుంది ఇట్లా అవుతుందని మీరు ఏమన్నా అనుకున్నారా? లేదండి, అంత అనుకున్నాము అని అంటే చెప్పలేము కదా. అంత లేకుండే మాకు. అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా, ఒక కార్పొరేటర్గా, తర్వాత ఎంపీగా, ఇప్పుడు మంత్రిగా ఏమనిపిస్తుంది? అది వాని కష్టార్జితం, ప్రజల కష్టము, ప్రజల ప్రేమాభిమానంతో వాడు ఇంత పైకి వచ్చిండ్రు. అలా మోడీ గారు కూడా మంచి భుజం తట్టి మన ముందుకు నడిపించిండ్రు. వారికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం.
కరీంనగర్ ప్రజలకు కూడా కృతజ్ఞతలు, కార్యకర్తలకు అందరికీ ఎంతో రుణపడి ఉన్నాం మేము. ఎంతగానో కష్టపడ్డాడు సార్. చాలా కష్టపడ్డాడు వాడు, చిన్నప్పటి నుంచి కష్టపడి మన కష్టం ఫలితం ఫలించింది. అది అందరి సహకారంతో వాడు పైకి వచ్చిండు. అయితే ఆ గత ప్రభుత్వం చాలా కేసులు పెట్టింది, అప్పుడు మీకు ఏమనిపించిందమ్మా? జైలు కూడా వేయండు. ఇక అది మాకు కామన్ అయిపోయింది కదా. ఎన్నోసార్లు జైలు వేయండు, వచ్చిండ్రు, ఎంతో కష్టపడ్డారు. కానీ మాకు తెలియనియకపోతుండే, అట్లా తెలియనియకపోవు. ఇక మాకు అంత టెన్షన్ ఏముండకు, ఇక అలవాటు అయిపోయింది కాబట్టి మాకు ఏమంతా వాళ్ళ అందరికీ కృతజ్ఞతలు. ప్రత్యేకంగా మోడీ గారికి, సెంట్రల్ లీడర్షిప్కి, స్టేట్ లీడర్షిప్కి, కరీంనగర్ ప్రజలకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సంజయ్ని ఇంత దూరం సపోర్ట్ చేసినందుకు, ఈరోజు సంజయ్కి తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. సెంట్రల్ మినిస్టర్ అండి, ఎట్లా అనిపిస్తుంది? చాలా మామూలు ఒక కార్యకర్త లాగా ఉండి 2 సార్లు ఎంపీ గెలిచి ఇప్పుడు కేంద్ర మంత్రి. చాలా థ్యాంక్స్ అండి. కానీ ఇదంతా కూడా మోడీ గారి సపోర్ట్ వల్ల, పైన సెంట్రల్ లీడర్షిప్, స్టేట్ లీడర్షిప్ సపోర్ట్ వల్ల పాసిబుల్ అయింది. ముఖ్యంగా కార్యకర్తల సపోర్ట్. ఏ రోజు కూడా సంజయ్ని వదలలేదు. ఎప్పటికీ ఇలాగే వాళ్ళ సపోర్ట్ ఉండాలి, కరీంనగర్ ప్రజలు సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దాదాపు రాజకీయంలో తిరుగుతుంది. నేను ఎప్పుడు బాధపడలేదండి, బట్ నేను సపోర్ట్ చేయాలని అనుకున్నాను తనని. ఇది చాలా పెద్ద హానర్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిన ఒక పర్సన్కి చాలా చాలా పెద్ద హానర్. ప్రతి నిమిషం ప్రతిదీ బికాజ్ ఆఫ్ పీపుల్, ప్రజల వల్లే పాసిబుల్ అయింది, కార్యకర్తల వల్లే పాసిబుల్ అయింది. ఇప్పటికీ వాళ్ళ ప్రేమనే సంజయ్ని నడిపిస్తుంది. థ్యాంక్ యూ. గతంలో ఎన్నోసార్లు జైలుకి వెళ్ళారు. జైలుకి వెళ్ళినప్పుడు ఎట్లా అనిపించింది? కేసులు పెట్టింది, చాలా కేసులు పెట్టింది గత